తెలుగు 2023 ప్రీవియస్ పేపర్ కంటెంట్ బిట్స్ అండి. ఫస్ట్ క్వశ్చన్, చెవి కోసుకోవడం అనే పదం జంట పదమా, జాతీయమా, సామెతన, లోకోక్త? జాతీయం. సెకండ్, కథలు కాలానికి నిలబడటానికి కారణం ఏమిటి? కథలలో పిల్లల ప్రపంచం ఉంటుంది కాబట్టి, పిల్లలు నిర్ణయాలను సొంతంగా తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి, కథలంటే పిల్లలకు ఇష్టం కాబట్టి, కథలు నీతిని అందిస్తాయి కాబట్టి. థర్డ్ క్వశ్చన్, ఈ పేరాలో ఉత్సుకత అనే పదానికి సమానార్థక పదం ఏది? కుతూహలం, పరిశీలన, అన్వేషణ, పరిశోధన. ఉత్సుకత అంటే కుతూహలం. కథల విషయంలో మనం చేయాల్సిన పని: కథలలో నీతిని వివరించాలి, నేర్చుకోవడం పిల్లలకు వదిలేయాలి, కథలను విశ్లేషించాలి, మంచి చెడులను చెప్పాలి. నేర్చుకోవడం పిల్లలకు వదిలేయాలి. ఫిఫ్త్ క్వశ్చన్, మౌఖికం అంటే అర్థం నోటితో చెప్పడం, ముఖ కవలికలతో చెప్పడం, గేయాల ద్వారా చెప్పడం, హావభావాలతో చెప్పడం. నోటితో చెప్పడం. రెబెక్కా శిల్పం ఉన్న చోటు: సాలార్జంగ్ మ్యూజియం, నేషనల్ మ్యూజియం, స్టేట్ ఆర్కియాలజీ మ్యూజియం, తెలంగాణ శివాజీ మహారాజ్ వస్తు సంగ్రహాలయం. సాలార్జంగ్ మ్యూజియం. చదువని వాడాజ్ఞుడగు అన్న కవి: ఎర్రన, మారన, నన్నయ్య, పోతన. పోతన. వెంకట నరసింహ కవి రచన: కుమార శతకం, కుమారీ శతకం, గాంధీ తాత శతకం, భరత నరసింహ శతకం. కుమార మరియు కుమారీ శతకం రెండు. సమ్మక్క గాయపడ్డ చోటు: తల్లిగద్దె, జంపన్నవాగు, పిల్లగద్దె, చిలకలగుట్ట. సమ్మక్క గాయపడిన చోటు తల్లిగద్దె. అలీ పదానికి అర్థం: వరుస, భూమి, వికసనం, చీకటి. వరుస. పులి పర్యాయపదం కానిది: శార్దూలం, పుండరీకం, వ్యాఘ్రం, కేసరి. పులి పర్యాయపదం కానిది కేసరి. శార్దూలం, పుండరీకం, వ్యాఘ్రం పులి పర్యాయపదాలు. పృథ్వీ వికృతి పదం: ధర, పుడమి, భూమి, వెల. పృథ్వీ వికృతి పదం పుడమి. గోవు నానార్థాన్ని గుర్తించండి. గోవుకి నానార్థం: తల్లి, సంపద, మారేడు, సరస్వతి. గోవుకి నానార్థం వచ్చేసి సరస్వతి. ఉదది పదానికి అర్థం: ఆకాశం, అగ్ని, వాయువు, సముద్రం. గీత సినిమా చూసింది. ఇది ఏ వాక్యంలో ఏ కాలంలో ఉంది? ఈ వాక్యం ఏ కాలంలో ఉంది? భవిష్యత్ కాలం, తదర్థకాలం, వర్తమాన కాలం, భూతకాలం. ఆమె సినిమా చూసి వచ్చేసింది కాబట్టి అది భూతకాలం అవుతుంది. కింది పదాలలో అంతస్తాన్ని గుర్తి